ఇది ఆంటీ వాళ్ళ సెకండ్ డాబా అనమాట. ఇందాక చూసిందేమో పైన ఫ్లోర్లో అటువైపు ఇంకో ఇల్లు, ఇది ఇంకో ఇల్లు అనమాట. ఎందుకని 2 ఇల్లులు? అదే మా అమ్మాయి కోటి అబ్బాయి కోటి. దీంట్లో మడి స్థలాన్ని పాడు చేయకుండా వీళ్ళంతా కూడా ఒకటే వేసుకున్నారండి. మా వారు ఉన్నదాన్ని పొదుపు చేసి పిల్లలిద్దరికి మళ్ళీ ఏం తేడాలు రాదు. ఈ మడి ఎప్పుడు కట్టించారు? ఇది 2004లో కట్టించాను. అప్పటి నుంచి అప్పట్లో ఏమి లేవు ఇవి టెర్రస్ మీద చేయాలని. నేను చేసినప్పుడు ఒక ఆయన అన్నారు కూడా, ఈ హార్టికల్చరల్ వాళ్ళు మేము అనుకున్న ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి. మొదట్లో నేను ఇదిగోండి ఈ లెవెల్కి మట్టి పోయించాను, అప్పుడు పెట్టి కూడా లేవు. ఈ కింద ఉంది కదా మార్క్, ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఒక 1.5 feet ఉండేలాగా ఇటు కూడా అంతే గోడ కట్టించి మొత్తం డాబా చుట్టూ కూడా మట్టి పోయించేసి అందులో అన్ని మొక్కలు పెట్టేదాన్ని. వీళ్ళు ఇల్లు కట్టిన తర్వాత ఇంకా తగ్గింది ప్లేసు, వరండా వేసాక ఇంకా తగ్గింది. అందుకని ఇంకా మళ్ళీ పైకి షిఫ్ట్ అయిపోయాను నేను. గ్రేప్స్ ఎన్ని గుత్తులు రోజు ఇవి కోయిలు ఎక్కువ తినేస్తాయండి. ఇదిగో ఇవి అసలు ఎక్కడ పట్టినా పండ్లే. ఇవి స్వీట్ ఉంటాయా? బాగుంటాయి, తినండి. టేస్టీ ఉన్నా పట్టుకోగానే రాలిపోతుంది. బాగా పండిపోయినాయి అండి, కొంచెం రెడ్ కలర్ లో వస్తున్నాయి గ్రేప్స్. మస్తు స్వీట్ ఉన్నాయి, బాగుంటాయి, సూపర్ స్వీట్. వైన్ కూడా చేశాను సంపత్ దీంతో. 10 kgs మ్యాక్సిమం వచ్చింది నాకు. వచ్చినప్పుడు ఏం చేసుకోవాలో తెలియక గ్రేప్స్ వైన్ కూడా తయారు చేశాను. మా పిల్లలు అది కూడా బాగుంది అన్నారు. ఇంతకీ గ్రేప్ ఎక్కడ ఉన్నట్టు? కిందే ఉంది. ఒక 5-6 ఏళ్ళు కిందే ఉంటే రాలేదు. రాకపోతే ఏం చేశాను, అదంతా అల్లుకుపోయింది కింద. మొత్తం ఊడదీసి పైకి తీసుకొచ్చి పందిరేసాను. పెట్టిన వారం రోజులకే పోత వచ్చేసింది. ఇది ఎన్నేళ్ల మొక్క? 20 years. అదిగోండి ఈ కాండం చూడండి ఎంతలా ఉందో. అది ఇంకా తక్కువ మీకు, అది మొదలు అదిగోండి అటు ఉంది కదా మొదలు, అదిగోండి ఇంతలా ఉంది. 4-5 inches ఉంది. ఏదో పెద్ద మాను ఉంటది కదా అంత ప్రతిసారి పళ్ళు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసేస్తాడు తను, మళ్ళీ వచ్చేస్తాయి. మొత్తం ప్రూన్ చేసేస్తాడు, కేవలం కొమ్మలే ఉంచుతాడు. నాకైతే ఈ ప్లేస్ ను వదిలిపెట్టి పోబుద్ది కావట్లేదు, అంత బాగుంది. కోతులు వస్తాయా? కోతులు అంటే ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చినాయి కానీ మళ్ళీ రాదు. ఇవాళ వచ్చింది అనుకోండి నాకు భయం వేస్తుంది, రెగ్యులర్గా వస్తాయేమని. మళ్ళీ రాదులేండి. ఒక 2-3 times వస్తే వచ్చినాయి, ఆ వేళ వచ్చి వెళ్ళిపోతుంది అంతే. మరి పిచ్చుకలు అవి తింటాయి కదా? కోయిలు బాగా తింటాయండి. మీకంటే అవే ఎక్కువ. ఇంకా నేను వదిలేశాను. జ్యూసులు కూడా ఈ రోజున ఎవరు పెద్ద తాగట్లేదు. ఇదివరకు ఒకప్పుడైతే గ్రేప్ జ్యూస్ అన్ని చేసి ఉంచేదాన్ని. అవి కూడా మా దగ్గర ఇట్లా ఒక్క పండు కూడా బ్రతకని. హోమ్ గ్రోన్ అండ్ ఆర్గానిక్ గ్రేప్స్. ఎక్కడి నుంచి ఉంది ఇది? ఏం మరి గ్రేప్స్ నేను హార్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఇవన్నీ మా ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్. ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు,
జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫార్ములా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. ఏమై పేరు రమణ, నాకు హెల్పర్ తను బాగా పనిచేస్తుంది. ఏదైనా సరే చాలా ఇంట్రెస్ట్గా తన పని అన్నట్టుగా నాకు హెల్ప్ చేస్తుంది. మట్టి కలపడం దగ్గర నుంచి, మొక్కలు పెట్టడం దగ్గర నుంచి అన్నీ. ఇవన్నీ నా స్టాక్ అండి. ఇక్కడ రాగానే వరి స్మెల్ పట్టు, వస్తుంది, ఫర్మెంటెడ్ స్మెల్. ఇది ఓడబ్ల్యూడిసి, ఇది పంచగవ్య అండి. 2 డబ్బాలు ఎప్పుడు చేసుకుంటారు? రెండు సార్లు, అంటే కళ్ళు దొరికింది ఒకసారి అని ఇంకోసారి చేసేసాను. ఇంత చేసుకుంటారా? చేసుకున్నప్పుడు ఇది 5 లీటర్సా 8 లీటర్సా? 10 లీటర్స్. 10 లీటర్స్ క్యాన్. 2 ఉంది. అందుకే మీ మొక్కలు అంత బాగున్నాయి. ఇదేమో నేను చేసుకునే కంపోస్ట్, కిచెన్ వేస్ట్. కిచెన్ వేస్ట్. ఇది ఆ పక్క బకెట్. ఇది కాక కింద 200 లీటర్స్ డ్రమ్ములు ఉన్నాయి. రోడ్లు వచ్చే అమ్మాయితోటి నేను చెత్త తీసుకుని, తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళవి కూడా నేను కిచెన్ వేస్ట్ తీసుకుంటాను. కమ్యూనిటీ కంపోస్ట్ చేస్తారైతే. ఈ బకెట్ లో దశపత్రి కషాయం అంటాము, అది ఫిల్టర్ చేసి పెట్టారు. ఇది ఎలా ఇస్తారు? డైల్యూట్ చేసి ఇది 100 ml పర్ లీటర్ కి చూసాను నేను, చేసాను. 1:10 రేషియోలో డైల్యూట్ చేసి ఇవ్వాలి. తర్వాత ఒక ఇసుక, ఉల్లిపాయ పొట్టు, ఇంకా సమస్తం అన్నీ ఉంటాయి. మట్టి ఉన్నట్టు, మట్టి ఉంది, బొమ్మె కంపోస్ట్ ఉంది, స్టాక్ అంతా ఇక్కడ ఉంటుందండి. ఏమంటారు, సీరియస్ గా వేసే సీనియర్ టెర్రస్ గార్డెనర్ మీరు. సీరియస్ గార్డెనర్స్ అంటే ఇట్లా ఉంటారు. అది ఫిల్టర్ చేసి నేను ఊరికే పోవడం ఎందుకని దాంట్లో మళ్ళీ నీళ్లు పోసి ఇచ్చాను. దశపత్ర కషాయం చేసి ఆకులన్నీ ఉంటాయి కదా, ఇది ఈరోజు స్ప్రే చేయించేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. కషాయం చేసినాక వచ్చిన పిప్పి ఉంటుందిగా, అది వేరే వాటితో కలిస్తే కంపోస్ట్ లో అది తొందరగా అయిపోద్ది. అది పోసేసి అది కంపోస్ట్ లో వేసేస్తాను. ఆవు మూత్రం అది వేస్తాం కదా, చాలా పవర్ఫుల్. వెరైటీ గుత్తిబీర అండి, ఇట్లా రౌండ్ గా వచ్చేది. పొడుగు వచ్చే గుత్తిబీరలు కూడా అటున్నాయి. అటుపక్కది టేబుల్ నిమ్మ, టేబుల్ ఆరెంజ్. ఈ కొన్ని ఎర్ర మందారం, మందార గోంగూర అంటారు కదా, మందార గోంగూర. ఇక చుక్కకూర, అదే పాలకూర కొన్నా కూడా నేను మొదలు దొరికిన బయట అవి కూడా పెట్టేస్తుంటాను. దొరుకుతాయి. మాకేమో ఆకులు కట్ చేసి ఇస్తారా? మొదలు దొరికితే మంచిగా తొందరగా వచ్చేస్తాయి. మూడిట్లో పెట్టానండి అలా. ఇది అల్లం కాదండి, ఇది అదేంటి మా సురేష్ గారు ఇచ్చారు, పేరు రావట్లేదు. గంధ కచ్చూర. వాటిలో ఏమేమి మిక్స్ చేస్తున్నారు? ఇప్పుడు అందరూ వేస్తున్నారు కాబట్టి కొన్ని ఇవన్నీ కలుపుతున్నాను. వేపపిండి, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ కూడా కలుపుతున్నాను. కానీ ఇది వరకు వచ్చినంత రావట్లేదు సంపత్ గారు. ఎందుకను అది అప్పుడు ఉత్త ఎరువు, ఇసుక, మట్టి ఉన్నప్పుడే బాగా వచ్చేవి. ఇప్పుడు ఎన్ని వేసినా కూడా అంత రావట్లేదు. అంటే మట్టి సారం కూడా తగ్గిపోయి ఉంటది కదా. మట్టి సారం తగ్గిందో, ఆ ఎరువుల్లో అట్లా అదే వీటిలో తగ్గిందో కానీ అంత ఈల్డ్ అయితే రావట్లేదు. ఇంకా ఈ వెరైటీస్ లో కూడా మనం కొత్త కొత్త వెరైటీస్ కోరుకుంటాం. అక్కడ జెనెటిక్స్ మార్చి అవి చేసి వాటిని పుట్టిస్తారు. వాటికి ఏవేవో జబ్బులు తెచ్చుకుంటాయి. మళ్ళీ వాటికి మందులు క్రియేట్ చేయడం, జబ్బులు క్రియేట్ అవ్వడం, మందులు క్రియేట్ చేయడం, ఇదే సైకిల్ నడుస్తుంది. అన్నిట్లో ఇట్లనే ఉంటది అనుకుంటా. బహుశా మొక్కలకి మంచిగా ఫుడ్ అన్ని అంత ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నాను. మనం ఎలా ఆర్గానిక్ తినాలో వాటికి అదే పెడుతున్నాను. వీడియోని చూసి, మీ గార్డెన్ చూసి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే మొక్కలు పెంచితే మనకు ఉన్నంత ప్రశాంతత ఇంకా ఏ పని చేసినా ఉండదు ఎవరికైనా సరే. అది పర్యావరణానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మనం కిచెన్ వేస్ట్ అదంతా కూడా కంపోస్ట్ చేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళకి కూడా భారం తగ్గించిన వాళ్ళం అవుతాము.
చెత్త లేకుండా చేసుకుంటాము. అన్నిటికీ ముందు మెంటల్ పీస్ ఎక్కువ ఉంటుందండి. ఇది చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి వేరే ఆలోచనలు అయితే రావు. ఎంతసేపు మనం ఏ మొక్క వేసాం, దానికి ఏం చేయడం వచ్చింది, ఏం మందు వేయాలి, ఈ ఆలోచనలు ఉంటే కానీ అది పోయింది ఇది పోయింది ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. ఇంకా రాత్రులు పడుకున్నప్పుడు కూడా నాకు రేపొద్దున ఏ మందు కొట్టాలి, ఏమి చేయాలి, ఏం తయారు చేయాలి, ఏ వీడియోలో ఎవరు ఏం చూపిస్తున్నారు, ఇవే ఉంటాయి. కానీ ఇది ఒక మంచి పని. మనకి గార్డెనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో వేడి కూడా తగ్గుతుంది. మాకు విజయవాడలో టెర్రస్ మీద గార్డెన్ పెంచుకున్నాము అంటే కనీసం 2 degrees అన్న వేడి తగ్గుతుంది. అంటే పందిరి వేస్తాము, పందిరి మీద అవి ఉంటే కింద మళ్ళీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా, అదంతా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే చూసుకుని పెట్టుకోవాలి. మనకి ఏ ప్లేస్లో ఏది పెడితే మంచిది, మనకి డాబా పాడవకుండా ఉండాలి అంటే మనం భీముల మీద బరువులు పెట్టడం, మిగతా చోట చిన్నవి పెట్టుకోవడం. ప్రతి ఒక్కటి కూడా స్టాండ్ మీద ఇట్లా కింద కూడా ఏమి ఉండకుండా ఉంటే డాబా తొందరగా పాడవకుండా ఉంటుంది. డాబా మీద డైరెక్ట్ గా అది లైట్ వెయిట్ కూడా అవుతుంది. మనం కంపోస్ట్ లేదంటే ఎండాకులు అన్నీ వేస్తూ ఉంటే బరువు కూడా తగ్గుతుంది. ఎంతవరకు బరువు తగ్గించుకుందాం అన్నది ఒకటి చూడాలి. బాగా ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మట్టి నేను మొదట కొన్న మట్టి ఇంతవరకు మళ్ళీ నేను మట్టి కొనలేదు. దాన్నే మళ్ళీ కంపోస్ట్ వేస్తూ, కిచెన్ వేస్ట్ వేస్తూ, ఎండాకులు వేస్తూ పెంచుకుంటూ వెళ్ళిపోయాను. దాన్ని మళ్ళీ పుట్టిస్తాం అన్నమాట. అదే మొట్టమొదటి నేను పెట్టింది ఒకటే లైన్ ఎల్ షేప్లో, అంతే. ఆ తర్వాత ఇవన్నీ పెంచినవి అన్నీ కూడా ఇంకా ఉన్న దాంట్లోనే మళ్ళీ పోసుకుంటూ పెంచుకుంటూ వచ్చాను. ఇంకా మళ్ళీ బస్తా మట్టి కూడా కొనలేదు నేను. అబ్బాయి నాగేశ్వరరావు అండి పేరు, అమ్మాయి వాళ్ళ తిరుపతమ్మ వాళ్ళ హస్బెండ్. కానీ ఈ అబ్బాయికి మొక్కలంటే ప్రాణం అనమాట నాలాగా. నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ గార్డెన్ మీద ఆ డాబా మీద ఇతను చూసుకుంటూ ఉంటాడు. మీ వయసు ఎంత ఉంటుంది అడగొచ్చా? 69 అండి నాకు ఇప్పుడు. ఇదంతా చేస్తున్న తర్వాత మీకు మీ వయసు తగ్గినట్టు అనిపిస్తుందా మీకు? అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా నాకు అది లెక్క చేయను, కావాలంటే ఇంకోసారి చేయించుకుంటాను. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా చాలా మొక్కలు పెంచాలి, మా అందరికీ మీరు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను ఆంటీ. ఇట్లా మీలా కష్టపడుతున్న వాళ్ళకి వాళ్ళు వెలుగులోకి రావాలి. మీలాంటి వాళ్ళు వస్తే అందరం వస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. బాయ్.